మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం, ఆయన కొంచెం ఇవ్వడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా, వేవేల సంగతులు నేను చెప్పగలను. గత 42 సంవత్సరాలు దేవునితో నాకున్న సంబంధం అలాంటిది. ఒక పాత వ్యాన్ ఒకటి ఇవ్వమని ప్రభువుని అడిగితే కొత్తదే ఇచ్చాడు. 1000 మంది పట్టే ప్రార్థనా మందిరం కావాలయ్యా అని నేను అడిగితే 25,000 మంది కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ సంస్థలో నేను అడిగినవి చాలా తక్కువ, నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ. ఒళ్ళంతా గజ్జి పట్టి భార్య దూషిస్తూ ఉంటే ఒంటి మీద గోనె పట్ట కట్టుకొని ఎడారుల్లోకి వెళ్ళి బూడిద ముఖాన రాల్చుకొని ఏడుస్తూ, మందలు పోయాయి, ఇల్లు కూలిపోయింది, కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది, నా అని వాళ్ళు ఎవరు నాకు లేరయ్యా, నా కళ్ళు కుళ్ళిపోయాయి, ఏమిటి నా పరిస్థితి ఇదంతాను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తను ఏమేమైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటి కంటే కూడా 2 అంతలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును. కోల్పోయింది ఒకంత, ఆయన పొందింది 2 అంతలు. ఇవన్నీ గమనించిన దైవజనుడైన పౌలు, మనం అడుగు వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికముగా చేటు శక్తి గల మన దేవుడు స్తుతించబడును గాక. ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా అంటున్నారే, వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం. దానికి అర్హత ఉండాలి. ఏమిటి ఆ అర్హత? మీరు ఊహిస్తున్నారు ఏంటేంటో, మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో. కొందరు అవసరమైనవి అడుగుతారు, కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు. మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు. ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే, మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో, వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభు యెరికో నుండి మరో గ్రామానికి నడిచి వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు దారి ప్రక్కన కూర్చున్న 2 గుడ్డోళ్ళు అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. నిలిచి వానిని చూసి దగ్గరికి రమ్మన్నాడు. అంతలో ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి భక్తులంతా, రై నోర్మీరా నోర్మేమని చెప్తుండే, నోర్మీరా కూర్చోరా, మతిలేనుడా కూర్చో, పెద్ద పెద్దగా అరుస్తావేంట్రా. అప్పుడు ఆ 2 గుడ్డోళ్ళు ఏం చేశారో తెలుసా? బైబిల్లో రాసిందండి, మత్తయి సువార్త 20:31 వాళ్ళు మరింత కేకలు వేశారు అని ఉంది. ఆ మెస్సయ్య వెళ్ళేటప్పుడు మేము మౌనముగా ఉండం, ఆయన పిలుస్తాం, కేకలు వేస్తాం, మీరెవర్రా మమ్మల్ని నోరు మూయమనే దానికి అన్నట్టుగా అత్యధికముగా కేకలు వేసి అరుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు నిలిచి అతన్ని చూసి వాళ్ళిద్దరిని ముట్టి వాళ్ళకి కళ్ళు తెరిపించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి కళ్ళు బాగైపోయాయి. బాగైన తరువాత ఇదిగో కనబడుతున్నాయా ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల, ఎన్నేళ్ళు అని అడగల, ఇప్పుడు ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల. కారణం ఏంటంటే వాళ్ళు కాస్త చూపు వస్తే అడుక్కు తినేదానికైనా పనికొస్తా అన్నట్టుగా వాళ్ళు అరిస్తే వాళ్ళకి పరిపూర్ణమైన చూపు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముట్టడమేమిటి, సగం చూపు రావడం ఏంటి, ఆయన ముట్టడమేమిటి, కళ్ళు వచ్చేయా లేదా అని అడగడం ఏంటి, పరిపూర్ణమైనటువంటి చూపు. ఎందుకు వచ్చిందయ్యా వాళ్ళిద్దరికి అంత తేటగా చూపు అంటే? వాళ్ళు అరిసిన అరుపులు అంటే ప్రార్థన అని అర్థం. ఆమేన్. విజయవాడలో ఒక రోజున
ఒక హాల్, పెద్ద హాల్ తీసుకొని ఆ రోజున ఇలాగే ప్రార్థన పెట్టారు. వచ్చారు, ఒక 1000 మంది వచ్చి ఉంటారు. అందరూ నోళ్ళు తెరిచి పరవశం చెందుతూ నేను చెప్తున్న ప్రతి విషయానికి ప్రార్థనలు చేస్తున్నారు. అంతలో ఒక అతను వచ్చాడు. ఆయన థియాలజీ చదివాడు, ఫిలాసఫీ చదివాడు, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తే. వచ్చి ఎవరికి ప్రార్థన జరిపించేది అన్నాడు. అయ్యా నేనేనయ్యా అంటే అన్నాడు. నా పేరు వేస్తానండి, నేనేనండి. మా దేవుడికి చెవుడా అని అడిగాడు. చెవుడు లేదండి, ప్రార్థన ఆలకిస్తాడు. మరి చెవుడు లేకపోతే ఇట్లా అరిపిస్తున్నామేంటి వాళ్ళని? గొంతు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు వీళ్ళతాను, ఇది కూడా ఒక ప్రార్థన అన్నాడు. నాకు చాలా దుఃఖం అనిపించింది. హెబ్రీ పత్రికలో నేను చదివినప్పుడు అక్కడ ఏముందో తెలుసా? తప్పికొని వారులారా నా దగ్గరికి రండి, నేను ఉచితముగానే మీకు నీళ్లు ఇస్తాను, ఈ నీళ్లు త్రాగిన వారు మరి అన్నిటికీ తప్పికొనరు అని ఆయన బిగ్గరగా అరిశాడట. ఆ పండుగ ఆఖరి రోజు అని బైబుల్ చెప్తుంది. మరి ఈ ప్రభుత్వుడు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభుకి చెవుడా. గమనించండి, మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన కులస్తులు ఏమనుకుంటారు? మనం ప్రార్థన చేస్తే మనతో వచ్చిన వాళ్ళు పెద్ద భక్తురాలు అని అనుకుని పరిహాసం చేస్తారేమో. మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రిస్టియన్స్ అనుకొని మన పిల్లలకి పెళ్లిళ్ళు కావేమో అని అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటప్పుడు మౌనముగా వాళ్ళు కొనుక్కుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో తెలియనట్టుగా రహస్యంగా క్రీస్తుని ఒప్పుకోకుండా క్రీస్తుని మన ప్రార్థన ఏం చేయాలంటే నిలబెట్టాలి. ఆయన దృష్టి మన మీదగా మరలాలి. మనం అడిగింది చూపు, ఆయన ఇచ్చేది తేటగా చూసే చూపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.